దానికి అంటే ఇది ప్రకృతి విపత్తే. ప్రకృతి విపత్తు నివారణకు ప్రభుత్వం ఈ నింద మీద వేసుకుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మా వల్ల మీకు జరిగింది నష్టం అయితే ఆ నష్టంలో కొంత మీకు భర్తీ చేస్తామని ఊరడించాలి. అది అందరూ స్వాగతిస్తారు. ఏ శాసనసభ్యులైతే ఇవాళ ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఇలాంటి వాళ్ళంతా ఇలా విమర్శలు చేస్తున్నారో వాళ్ళ నోళ్ళు కూడా మూతలు పడతాయి. ఎందుకు ఇప్పుడు ఖమ్మం మున్నేరు మనం చూసాం కదా సార్, ఆ ప్రాంతంలో ఇదే విధంగా ఆక్రమణలతో కొంతమంది ఇళ్ళు కట్టుకుని వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు కదా. సో అదే ఇక్కడ డెవలప్ చేసినా చాలు, రెస్పెక్ట్గా ఉంటుంది అది. సో మరొకటి ఏంటంటే ఈ ప్రజల్లో కొంతమందిలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈ రచ్చబండలో మాట్లాడుకునే మాటలేదు సార్. అసలు ఇది పెట్టిందే రేవంత్ రెడ్డి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రమో లేకపోతే జన్వాడ కేటీఆర్కి సంబంధించో ఇట్లా మెయిన్ వాళ్ళు కొంతమంది ఆక్రమించుకుని ఫామ్ హౌస్లు కట్టారు. ఇక్కడ ఇది లేపినట్టుగా వాటిని దెబ్బ కొట్టాలంటే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి సార్ ప్రజల్లో. అంటే 3 నెలలైనా ఇంకా కేటీఆర్ ఫామ్ హౌస్ జోలికి కదా అనేసి మీ జేసీబీలు అక్కడికి వెళ్ళలేదేంటి? ఇల్లు వచ్చారు అక్కడికి, ఆ బయట కాలు అదంతా గమనించారంతా, దానికి కూడా నోటీసులు ఇచ్చి వచ్చినట్టున్నారు. ఇంకా కేసీఆర్ సార్ది మనం చెప్పాలి, అసలు అది నాది కాదంటాడు. పక్కనే వాగిలుతుంది, ఆ ఫామ్ హౌస్ నాకు కాదు, ఎవరో మా ఫ్రెండ్ అంటాడు. లేకపోతే వెంకటరెడ్డి ఏమంటారు, కోమటిరెడ్డి మీది ఫామ్ హౌస్ మీది కాకపోతే మరి మీ మిస్సెస్ అక్కడ ఎందుకు ఉంది, అక్కడ నుండి ఎందుకు పనులు చేపిస్తుందనో ఏదో ఆయన అంటాడు. సరే ఆ ఫామ్ హౌస్ ఆయనదా, ఆయన బినామీదా, ఏదైనా సరే ఇవాళ రాజకీయాలకు అతీతంగా అందరి తొలగించాలి. ఇప్పుడు ఇక్కడ తన భేదం లేదు. ఇదేంటి మొన్న కూడా ఎవరు అన్నారు, దుర్గం చెరువు దగ్గర రేవంత్ రెడ్డి తమ్ముడుదేదో అదేదో ఉంది, దాన్ని ఆగింది. దాని మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళినట్టు తేల్చే వరకు కూల్చివేతలు ఉండవు. వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ద్వారా పొందినటువంటి ఆశ్రయం అనుకుంటా రక్షణ కొంతవరకు, అది కూడా స్వల్పకాలం. అదే కఠిన చర్యలు వద్దని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం. 6 వారాల్లో FTL పై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది సార్. టైం ఇచ్చింది. వాళ్ళ ఏ కోర్టు ప్రకృతి పరిరక్షణ ఆపదు. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఏది ఇసుక అక్రమ తవ్వకాల పైన, నదీ గర్భాలు తొలిచేయటం పైన మనం చూసాం. అసలు తమిళనాడులో 6 కలెక్టర్లను సస్పెండ్ చేసి పారేసింది. ఆంధ్రప్రదేశ్లో అసలు NGT గతంలో 100 కోట్లు ఫైన్ వేసింది, మొన్న 18 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఫైన్ వేసింది. ఇవాళ సుప్రీంకోర్టు కావచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవాళ ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల పరిరక్షణ వాళ్ళ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ ఎవరు కోర్టుకు వెళ్ళినా అదేదో ఈ ఊరట కొంతకాలం మాత్రమే. అత్యున్నత న్యాయస్థానం FTL నిర్ధారించమని అన్నది కాబట్టి అటు FTL వీళ్ళు మింగేశారు, బఫర్ జోను ఆక్రమించేశారు. ఒక చోటని కాదు, మొత్తం ఇవాళ అదే అనుకున్నది మనం. ఏది సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ లేక్లెస్ సిటీగా మారిపోతుందంటే కబ్జాదారులు ఇవాళ అధికారం అండతో, డబ్బు మదంతో ఏ విధంగా చెరువులను ఆక్రమించారు. చాలా పెను విపత్తు పొంచి ఉంది. తాగటానికి గుక్కడి నీళ్లు కూడా దొరికే ఇది లేదు కదా సార్. 2 ప్రధాన సమస్యలు హైదరాబాద్ ఇవాళ GHMCలో ప్రజలు ఎదుర్కొంటుంది ఏంటి, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్. మనం డ్రైనేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఏది నల్లాలు పొంగటము, మ్యాన్ హోల్స్లో పడి చనిపోవటము, కార్లే కొట్టుకుపోతున్నాయి. డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇప్పుడు మీకు వాటర్ ట్యాంకర్లు చూసారా వచ్చే మనం అందరం బాధపడ్డాం. అసలు రోడ్ల మీద వాటర్ ట్యాంకర్లు ఇప్పుడు కూడా. అంటే ఏ విధంగా భూగర్భ జలాలు ఇక్కడ అడుగంటిపోయాయి అంటే కారణం ఇదే. ఏది ఈ చెరువులు పూడికతీత తీయకపోవటం, నెక్స్ట్ చెరువులు ఆక్రమించుకోవటం, దాంట్లోకి రియల్ ఎస్టేట్ జంగిల్గా మార్చేసిన పరిస్థితుల్లో ఇవాళ బోర్లన్నీ ఎండిపోయాయి. ఇవి రీఛార్జ్ అవ్వాలంటే మళ్ళా చెరువుల్లో పూడికతీత తీయాలి. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అద్భుతాలు ప్రకృతి ప్రసాదించింది, వాటిని కాపాడుకోలేకపోతున్నాం. 240 చెరువులు అంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ 60% ఆక్రమించేశారు అని ఇప్పుడు కాదు, ఎప్పుడు 45 ఏళ్ల చరిత్రలో చూసుకున్నట్లయితే నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన నివేదికలు చాలా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చెరువుల పునరుద్ధరణ, ఈ ప్రక్షాళన వల్ల జరిగేది ఏంటి, భవిష్యత్తులో మళ్ళా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, మళ్ళా బోర్లు రీఛార్జ్ అవుతాయి, ఈ తాగునీటి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఈ వాటర్ ట్యాంకర్లు ఏంటి, ఒక్కొక్క ట్యాంకరు అంతంత రేట్లు పెట్టుకొని ఉన్నోడు కొనుక్కోగలడు కానీ లేని వాళ్ళ పరిస్థితి సార్, ఇబ్బంది పడతారు కదా.
చాలా మందికి తాగటానికి నీళ్ళు లేవు చాలా ఏరియాల్లో చూస్తే ఇప్పుడు. జీహెచ్ఎంసీ ఇవాళ ఎదుర్కొంటుంది ఇవాళ రెండు ప్రధాన సమస్యలు, అటు డ్రైనేజీ ఇటు డ్రింకింగ్ వాటర్. ఈ రెండిటికి మూలం ఈ మాఫియా. ఏది ఇప్పుడు ఈ ఆక్రమణల మాఫియా అన్నమాట. మళ్ళీ దీనికి కూడా అమృత్ పథకం కింద కేంద్రం నుంచి నిధులు రావటం లేదు అనేసి మళ్ళీ కేంద్రం మీద కామెంట్ చేసే స్థాయికి వచ్చారు మనవాడు. అంటే ఉన్నదాన్ని సరి చేసుకోవటం చేత కాలేదు, కానీ ఆ పథకం కింద ఆ డబ్బులు రాలేదు ఈ డబ్బులు రాలేదని చెప్తారు సార్. కేంద్రం ఇవాళ మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, బీజేపీతో వివాదిస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వంతో పెద్దన్న అన్నాడని అప్పుడు గందరగోళం చేశారు. ఏది తప్పదు ఆయనకి, తన రాష్ట్రం కోసం తను ఏమైనా ఆడాలి కదా సార్ గేమ్స్. వాళ్ళ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. వాళ్ళకి రేపు రాబోయే అసెంబ్లీ 80 అసెంబ్లీ సీట్లకి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్ ఉంటుంది కదా 80 అసెంబ్లీ సీట్లలో. మరి వాళ్ళ బీజేపీ బలపడి రేపు అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో తెలంగాణకి కేంద్రం ఇచ్చే నిధులపైన ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డికి వాళ్ళు స్పేస్ ఇవ్వకూడదు కదా. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఏం జరుగుద్ది? సామధాన భేద దండోపాయాలు. అతను ఏంటి అడుగుతాడు, బతిమలాడతాడు, తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు, చివరాఖరికి ఏం చేస్తాడు? ఇక దండోపాయంలోకి వెళ్తాడు. ఏంటి యుద్ధం ప్రకటిస్తాడు, ఆ ఆఖరి సంవత్సరంలో తిరగబడతాడు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా చూడాల్సిందెవరు? మోడీ షాలను ఒప్పించాల్సిందెవరు? తెలంగాణ బీజేపీ. అప్పుడే వాళ్ళ 80 అసెంబ్లీ సీట్ల దిశగా వాళ్ళ ప్రయాణం సాధ్యమవుతుంది. ఉంటే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ. బీఆర్ఎస్కి అసలు చోటు ఇవ్వకూడదన్న వాళ్ళ సంకల్పం నెరవేరాలి. అదే కదా, ఆ సంకల్పంతోనే వెళ్తున్నారు బీఆర్ఎస్ లేకుండా. సార్ ఇది ఎలా ఉండబోతుంది? ఇంకా రేషన్ హెల్త్ స్కీములకి ఈరోజు మనం చూస్తున్నాం, నిన్న ఆయన సీఎం ప్రకటించారు కదా సార్, పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక టౌన్ ఒక విలేజ్లో అమలు చేస్తాం. రేషన్ హెల్త్ స్కీములకు ఒకే డిజిటల్ కార్డ్ అంటున్నారు సార్. ఇది సక్సెస్ అవుతుందంటారా? అది అవసరం కూడా. ఎందుకంటే చాలామంది వైట్ రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? బియ్యం కోసం తీసుకోవటం లేదు, హెల్త్ కోసం మెయిన్. అదే అందరూ వీళ్ళ తాకిడి వల్ల పేదలకు అందాల్సిన బియ్యం అందట్లేదు. ఏం జరుగుతుంది? నీకు లక్ష్యానికి గండి పడతాను. ఏది అటు వైట్ రేషన్ కార్డ్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఉన్న కుటుంబాల సంఖ్య కన్నా నీకు వైట్ రేషన్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆ స్కీమ్ కోసమే అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏదో ముట్ట చెప్పు, కొంత ముడుపులు ఇచ్చో, ఎవరికి వాళ్ళు ఒక వైట్ రేషన్ కార్డు తెచ్చుకుంటున్నారు. రేపు పొద్దున ఏదైనా హాస్పిటలైజ్ అయితే అది ఉపయోగపడుతుంది. దీనివల్ల రేషన్కి ఇబ్బంది అవుతారు, పేదోడికి వాళ్ళ నష్టపోతున్నాడు. ఆ రెండింటినీ వేరు చేయటం అనేది, వేరు చేయాలన్న నిర్ణయం చాలా ఒక అభినందించాల్సినటువంటి అంశం. హెల్త్ కార్డు సపరేట్, రేషన్ కార్డు సపరేట్ కనుక చేసినట్లయితే ఏమవుతుంది? ఇది జరుగుతుంది. ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకే కార్డు ఇస్తానన్న దీంట్లో ఇంకొక ముందడుగుగా చూడాలి. ఏది ఏదైనా మెయిన్ గా దాంట్లోనే అందులోనే హెల్త్ ప్రొఫైల్ అన్నారు సార్. మెయిన్ రేషన్ ఆరోగ్యం సంక్షేమం అన్నింటికి అదే, అందులోనే హెల్త్ ప్రొఫైల్ మీరు చెప్పినట్టుగా మెయిన్ దాని మీదకి వెళ్తున్నారు ఉన్నప్పుడు అది ఒక మంచిగా దారితీస్తుంది. మార్పును ఎప్పుడు స్వాగతించాలా. ఏది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి రేషన్ మాఫియా దానికి కూడా అడ్డుకట్ట పడుతుంది. ఎవరు ఏ అవసరం కోసం వెళ్తారో ఆ అవసరాన్ని వాళ్ళు దాని ద్వారా ఉపయోగించుకుంటారు. ఇది మరి ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకున్నారు కాబట్టి అక్కడ ఎంత మేర సక్సెస్ అవుతుందో చూసి దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్తారు. అది కూడా ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా ఆ కార్డు రూపొందిస్తున్నారండి సార్. అది కూడా అంటే ఒకటి తనే ప్రాంతంలో ఉన్నా దాన్ని క్లెయిమ్ చేసుకునేటట్టుగా. ఇప్పుడు ఏంటి, ఉపాధి కోసం హైదరాబాద్ రావచ్చు, ఇక్కడ రేషన్ పొందేలా, ఇక్కడ మెడికల్ ఎయిడ్ పొందేలా అతనికి వెసులుబాటు. అంతే కదా. మళ్ళీ ఆయన తన ఊరికి వరంగల్కో కరీంనగర్కో వెళ్ళి ఇదంతా టైం వేస్ట్ ఎందుకు? ఇది ఒక మంచి అంశం. అయితే ఇది జరగటానికి ఆయన మంచి సంకల్పంతో వెళ్తున్నారు. మళ్ళీ దీని మధ్యలో ఇంకెన్ని ఆటంకాలు కలిగిస్తారో. అంటే విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి. అది మార్పును ఎప్పుడు స్వాగతించాలి. ఇప్పుడు ఏది మార్పు లేనిదే నీకు సమాజం లేదన్నమాట. అది ఆ మార్పులో ఏమైనా లోపాలున్నా